డ్రై ఫ్రూట్స్ మంచివి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే చాలామంది అడిగేది ఏంటంటే, అన్నిటికంటే బెస్ట్ డ్రై ఫ్రూట్ ఏమిటి? అంటే ఏమాత్రం అనారోగ్యాన్ని కలిగించకుండా, మొత్తం ఆరోగ్యాన్ని పెంచేటటువంటి డ్రై ఫ్రూట్ ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. దీనికి సమాధానం బాదం. బాదం వల్ల బహుళ ప్రయోజనాలు. అయితే ఇదే సమయంలో బాదాన్ని ఎలా తినాలి అనేది కూడా తెలుసుకోవటం చాలా అవసరం. లేకపోతే మంచి కంటే చెడు జరిగేటువంటి రిస్క్ ఉంటుంది. ఈ మొత్తం విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. బాదాన్ని రోజు తినొచ్చా? ఒకవేళ రోజు తినాలనుకుంటే ఎన్ని తింటే ఆరోగ్యకరం? ఇది మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు అసలు బాదాన్ని ఎందుకు తినాలి అంటే, బాదానికి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ బాదం ప్రత్యేకతల్ని మనం తెలుసుకోవాలి. చూడండి, ఇది అసలే వ్యాధుల కాలం. ఒకవైపు వైరస్, మరొక వైపు బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా దాడి చేయడానికి పొంచి ఉండేటటువంటి కాలం. ఇక సీజనల్గా వచ్చేటువంటి సమస్యలు సరే, వాతావరణంలో మార్పులు, టెంపరేచర్, ఇలాంటివన్నీ కూడా. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా శరీరం ఎలాంటి అనారోగ్యాన్నైనా తట్టుకునేలాగా ఉండటం అవసరం. శరీరానికి ఈ శక్తి రావాలంటే తప్పకుండా బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో డ్రై ఫ్రూట్స్ తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా బాదంని రోజు క్రమం తప్పకుండా తినడం వల్ల బోల్డ్ అనే ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి. ఎందుకంటే బాదంలో ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు ఉంటాయి, యాంటాక్సిడెంట్లు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, ఖనిజాలు కూడా ఉంటాయి. కాబట్టి బాదాన్ని తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఇంకా బాదంలో ప్రత్యేకంగా వైటమిన్ ఈ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, శరీరానికి మేలు చేసేటటువంటి కొవ్వులు ఉంటాయి, పీచు పదార్థాలు ఉంటాయి, రిబోఫ్లేవిన్, అలాగే మ్యాంగనీస్, కాపర్, ఇలాంటివి కూడా ఉంటాయి. అయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేనికైనా కానీ మంచిది కదా అని అపరిమితంగా తీసుకోకూడదు. అంటే రోజుకి ఎన్ని బాదం తీసుకోవచ్చు, ఇది సైంటిఫిక్గా తెలుసుకోవాలి. చూడండి, పెద్దవాళ్ళు అయితే రోజుకి 8 నుంచి 10 వరకు బాదం పప్పుల్ని తీసుకోవచ్చు. అంటే 10కి మించకుండా తీసుకోవాలి. ఇక పిల్లలు అనుకోండి, 4 నుంచి 6 బాదం పప్పుల్ని తీసుకోవచ్చు. అయితే బాదంని నేరుగా తినేయకుండా నీళ్లలో 7 నుంచి 8 గంటలు నానబెట్టి తొక్క తీసి అప్పుడు తినాలి. నానబెట్టడం వల్ల ఈ పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయి. బాదం ఆరోగ్యానికి మంచిది కదా అని ఎప్పుడు కూడా అతిగా తినేయకండి. బాదం మోతాదు మించిందనుకోండి, మళ్ళీ ఆ ఫ్యాట్ కంటెంట్ అమాంతంగా శరీరంలో పెరిగిపోతుంది. అలాగే కఫం వల్ల శ్వాస సమస్యలు కూడా రావచ్చు. అతిగా బాదం తింటే శరీరంలో విషతుల్యాలు పెరిగేటువంటి రిస్క్ కూడా ఉంటుంది. అలాగే జీర్ణక్రియ సమస్యలు కూడా పెరగవచ్చు. అయితే నాణ్యానికి మరొక వైపు ఉన్నట్టుగానే ఈ బాదంకి అనేక అడ్వాంటేజెస్. ముఖ్యంగా బాదం ఎముకలకి చాలా మంచిది. చూడండి, ఇక్కడ బాదం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది. ఎలాగైతే పాలల్లో ఉన్నట్టుగానే బాదంలో కూడా 4వ వంతు కాల్షియం ఉంటుంది. దీనివల్ల మీ ఎముకలు స్ట్రెంథన్ అవుతాయి, బలోపేతం అవుతాయి. అంటే స్పాంటేనియస్ ఫ్రాక్చర్స్ కాకుండా, విరిగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకొక ప్రత్యేకత ఏమిటో తెలుసా? బాదంలో ఫాస్ఫరస్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ శరీరంలో ఉండేటువంటి ఎముకల్ని, ఆ బోన్స్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం, రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని సైతం బాదం నియంత్రిస్తూ ఉంటుంది. అంటే డయాబెటీస్ బాధితుల్లో మెగ్నీషియం లోపాన్ని బాదంతో భర్తీ చేయొచ్చు. బాదం తినే వాళ్ళలో టైప్ 2 డయాబెటీస్, అలాగే మెటబాలిక్ సిండ్రోమ్, ఇలాంటి సమస్యలు అదుపులో ఉన్నట్టుగా కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే చాలామంది అడిగేది ఏంటంటే, మరి సరే ఎలాగైనా తినొచ్చా బాదం, లేకపోతే నానబెట్టి ఎందుకు తినాలి అని. ఎస్, బాదంని నానబెట్టి ఎందుకు తినాలి అంటే దీని వెనక కొంత రీజనింగ్ ఉంది. బాదం పప్పులను నానబెట్టి తినాలా లేకపోతే డైరెక్ట్గా తినాలా అనే సందిగ్ధత నిజానికి చాలా మందిలో ఉంటుంది. అయితే నానబెట్టి తినటం వల్లనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే బాదం పప్పులో ఉండేటటువంటి ఆ తొక్క ఉంటుంది చూసారా, దాంట్లో టానిన్ అని ఒక పదార్థం ఉంటుంది. అది మన శరీరం పోషకాలను గ్రహించకుండా అడ్డుకుంటూ ఉంటుంది. అందుకే బాదం పప్పుల్ని నీళ్ళల్లో నానబెట్టి తొక్కను తీసేసి తినటం అనేది మంచిది. ఇంకొక విషయం, పుట్టుకతో వచ్చేటటువంటి లోపాలు రాకుండా చేసే ఆ ఫోలిక్ యాసిడ్ ఈ నానబెట్టిన బాదంలోనే సమృద్ధిగా లభిస్తుంది, డైరెక్ట్గా తింటే లభించదు. నానబెట్టిన బాదంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే లిపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. లిపేజ్ అంటే లిపిడ్స్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్. అంటే అరుగుదలకి
అలాగే అవసరమైనటువంటి కొవ్వు కరగటానికి ఇది ఉపయోగపడుతుంది. బాదం తింటే ఇంకొకటి ఏంటంటే త్వరగా ఆకలి వేయదు. అంటే ఆ ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ అనిపిస్తుంది. నానబెట్టిన బాదంలో ఉండే ఫ్లావనాయిడ్స్ ఆఖరికి ట్యూమర్స్ లాంటి వాటిని కూడా పెరగనివ్వవు. కాబట్టి బాదం పప్పుల్ని రాత్రి నానబెట్టి ఉదయం తినడం మంచిది. అయితే కొంతమంది బాదంని ఈ మధ్య ఆల్మండ్ హౌస్ ఇలాంటి వాటిలో చూస్తూ ఉంటాం. ఆ బాదంని వీటితో ప్రాసెస్ చేసి తర్వాత నెయ్యిలో వేయించి ఆ తర్వాత మసాలాలు దట్టించి ఇలాగా చాలామంది తింటూ ఉన్నారు. మళ్ళీ దాంతో ప్రయోజనం నెరవేరదు. అంటే బాదంని నెయ్యిలో వేయించడం లాంటివి చేస్తే శరీరంలో మళ్ళీ కొవ్వు పెరిగేటటువంటి రిస్క్ ఉంటుంది. అందుకే ఈ బాదంని ఎలాంటి వాటితోటి ప్రాసెస్ చేయకుండా నేతిలో వేయించడం, పాకం పట్టడం ఇలాంటివి చేయకుండా పరిమితంగా నానబెట్టి తినటం మంచిది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాల్ని 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తొలగి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.